పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవ, నీ శ్రేష్టమైన నామానికి వందనాయన. అవున తండ్రి, పోయిన గురువారం నుంచి తండ్రి ఈ వారం వరకు తండ్రి నీ పిల్లలైన మమ్మల్ని తండ్రి సజీవులకు నుంచి ఆరోగ్యంగా కాపాడుకుంటూ వందనాయన. అవున తండ్రి, ఈరోజు చాలామంది నీ పిల్లలు రాలేదు నాయన, ఈ కారణం పెట్టు. అవున తండ్రి, వచ్చిన నీ పిల్లలకి తండ్రి విలువైన మాటలు చెప్పడానికి తండ్రి, నీ మాటలు తండ్రి విలువైన మాటలు నాయన నీ పిల్లలకి చెబుతుండగా నాకు మంచి జ్ఞానాన్ని వివేకన ఆలోచన తెచ్చండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మాట్లాడమని ఈ ప్రార్థన ఏస్తున్నామలో అడిగి పెట్టుకోవటం మా కన్న తండ్రి. ఆమె చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభవందనములు. ఈరోజు చాలా తక్కువ మందిలో ఉన్నారు, అంటే తక్కువ మంది అయినా కూడా మంచి వాక్యము. మీకు కావలసిన పిల్లలకి ఏది కావాలో అది వాక్యం, పెద్దోళ్ళకి ఏది కావాలో అది పెద్దోళ్ళు అందరూ వచ్చినప్పుడు వాక్యం. ఇప్పుడు మీరందరూ చిన్న పిల్లలు, తండ్రి మాట వినే పిల్లలు, తల్లి మాట వినే పిల్లలు కాబట్టి మీకు మంచి వాక్యం. అవునా కదా, మంచి వాక్యం మీరందరూ నేర్చుకోవాలి. నేర్చుకొని మనము వాక్య ప్రకారంగా మనము అందరూ జీవించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు మనము వినాలి. అవును కదా, అందరూ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఈరోజు మీరు కాలేజీకి వెళ్తున్నారు లేదా స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళటానికి పుస్తకాలు కావాలి, బట్టలు కావాలి, డ్రెస్ కావాలి, మరి మంచి మంచి మీకు వస్తువులు కావాలి. అవన్నీ ఎవరు కొని పెడతారమ్మా? అమ్మ నాన్న కొని పెడతారు. మీకు ఏదన్నా మంచి బట్టలు కావాలంటే ఎవరిని అడుగుతారు? అమ్మనే అడుగుతారు. అమ్మని, డాడీని, అమ్మ నాన్నని అడుగుతారు. మీకు ఇంకా ఏదైనా వస్తువు మంచి ఫుడ్ కొనుక్కొని తినాలంటే చాక్లెట్ కానీ లేదా మంచి బిస్కెట్ కానీ మంచిది ఏమైనా తినాలంటే ఎవరు అడుగుతారు? అమ్మ నాన్నని అడుగుతారు. మరి అమ్మ నాన్న ఇవన్నీ మీకు ఇవ్వాలంటే ఏం చేయాలి? అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి. అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటే మీరు ఏది అడిగితే అది కొని పెడతారు. అవును కదా, అంతేనండి. మరి ఓకేనా, కొని పెడతారు. ఒకవేళ మీకు ఇష్టమైనది కావాలన్నప్పుడు అమ్మ నాన్న అడుగుతారు. మరి మీకు ఇష్టమైనది కావాలన్నప్పుడు మీకు అమ్మ నాన్న మాట వినాలి. వినలేకుంటే మీకు కొని పెడతారు. నాకు కొని పెట్టారు కదా. నీకు మంచి డ్రెస్ కావాలనుకోండి, అప్పుడు డ్రెస్ కావాలంటే అమ్మని అడగాలి. మరి ఆ డ్రెస్గా అమ్మ కొని పెట్టాలంటే నీ అమ్మ మాట తప్పకుండా వినాలి. మరి డాడీతో ఏమన్నా మీకు అవసరం, ఏమైనా డాడీతో మీకు కొనిపించుకున్నారంటే డాడీ చెప్పిన మాటలు ఏంటి, అప్పుడు డాడీ మీకు అన్నీ కొని పెడతారు. అప్పుడు మీరు మంచిగా చదువుకొని మీకు కావాల్సిన వస్తువులు అన్నీ మమ్మీ డాడీ ఇచ్చినప్పుడు మీకు ఎంత సంతోషం ఉంటుంది. మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు బాగా విద్యాభ్యాసం చేయాలంటే, చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలంటే పెద్దగా అయిన తర్వాత మీరు ఎవరికి లోపడాలి? మీ తల్లిదండ్రులకి లోపడాలి. అమ్మ నాన్న చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? రక్షిత, దీక్షిత, మరి సన్నిధి, చింటూ, పింటూ, బిట్టు, చింటూ, బిట్టు, అందరూ మీరు ఇప్పుడు మీరు ఇప్పుడే చిన్నప్పుడు మీ అమ్మ నాన్నని ఎలా చెప్తే అలా వినాలి కదా. మరి బైబిల్లో చదువుతామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం తీయండి. అందరూ బైబిల్ తీసరే. ఎఫెస్ 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా అంటే దేవుడు ప్రత్యేకంగా ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? పిల్లలకే. దేవుడు ప్రత్యేకంగా పిల్లలకే చెప్తున్నాడు అనమాట. ఎఫెస్ అంటే గలతీలు అయిన తర్వాత ఉంటుంది ఆ పుస్తకం. గలతీ పత్రిక అయిన తర్వాత ఎఫెస్ ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లలకే చెప్పుకుంటాడు దేవుడు. ఏమంటాడంటే చదవండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అప్పుడు దేవుడు అంటాడు, పిల్లలారా ప్రభువునందు అంటే దేవుని యందు మీ తల్లిదండ్రులకి, అంటే మీరు దేవుని ప్రేమించాలా,
మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండాల. విధేయులు అంటే అట్లా మీ తల్లిదండ్రులు, తల్లి అంటే ఎవరు? అమ్మ. తండ్రి అంటే ఎవరు? నాన్న. తల్లి అంటే ఎవరు? మమ్మీ. నాన్న అంటే ఎవరు? డాడీ. అవును కదా, అర్థమైందా? ఇందులో ఏమంటారు? మా. ఇందులో మా. మరి డాడీని ఏమంటారు? పప్ప, పితాజీ. అన్ని మాటలు మీకు అర్థమవుతుందా? మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధులై ఉండండి, ఇది ధర్మమే, అప్పుడు ఇది న్యాయం అంట. అందరూ మీ వింటారు ఎవరి మాట? మీ అమ్మ నాన్న మాట వింటారా? లేదా నాకు మొబైల్ కావాలంటే కావాలి, మొబైల్ ఇస్తే నేను తింటా, మొబైల్ ఇస్తే ఈ స్కూల్కి పోతా, మొబైల్ ఇవ్వలేదనుకో నేను ఏం పని చేయను, అంగడికి కూడా వెళ్ళను, దుకాణానికి కూడా వెళ్ళను. ఏమంటారు? నా దుకాణానికి పోతాను, మరి నాకు మొబైల్ కావాలి. వద్దరా, మొబైల్ చూడరాదు అంటే ఏంటి? కార్టూన్ చూస్తాను కదా, కార్టూన్ చూస్తాను అంటే అమ్మ నాన్న వద్దంటే కూడా మీరు అలాగే మీరు సతాయిస్తే ఏమంటారు? తల్లిదండ్రులకి మీరు గౌరవం ఇచ్చుట లేదనమాట. గౌరవం మీరు తల్లిదండ్రులను మీరు వ్యతిరేకిస్తారు. అందుకోసమే తల్లిదండ్రులకు విధులైన వాళ్ళు ఏమి చెప్తారో వినండి, వినాలి. అప్పుడు నీకు మేలు కలుగునట్లు, అప్పుడు నీకేం కాదు, మేలు కలుగునట్లు. నీ తండ్రిని తల్లిని నీకు మేలు కలగాలంటే, నీకు మంచిగా ఉద్యోగం రావాలంటే, నీ మంచిగా భూమి మీద బ్రతకాలంటే, నీ మంచిగా భూమి మీద పెద్దగా ఒక సంపాదించాలంటే, నీ లైఫ్లో సెటిల్ కావాలంటే ఏం చేయాలి? నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. సన్మానించాలంటే గౌరవించాలి. గౌరవించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలా తప్పకుండా వినాలి. వాళ్ళకి కావాల్సింది, నాన్న ఆ దుకాణానికి వెళ్ళాలంటే దుకాణానికి వెళ్ళాలి, నాన్న అది నీళ్ళు తీసుకొని రా, ఇంట్లో అంటే నీళ్ళు తీసుకొని రావాలి, నాయన అదే భోజనం తీసుకోరంటే భోజనం తీసుకొని రావాలి, అమ్మ దుకాణానికి అది వెళ్ళి మెడికల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోరంటే వెళ్ళాలి. ఇవన్నీ తల్లిదండ్రులు సన్మానించాలంట. మీరు పెద్దగా అయిన తర్వాత కూడా మీరు పెద్దగా అవుతారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండదు. మీరు ఒక 20-25 ఏళ్ళు అయినా కూడా మీ తల్లిదండ్రులు ఎంత వయసు వస్తుంది? 50-60 ఏళ్ళు వస్తుంది. అప్పుడు వాళ్ళు దుకాణం కురుకుతారా? కురకలేరు. ఏమన్నా పోయి తెచ్చుకుంటారా? తెచ్చుకోరు. అప్పుడు తల్లిదండ్రులకి ఏమి కావాలి అవన్నీ మీరు దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట. తల్లిదండ్రులకి ఏం కావాలి వాళ్ళు అడిగిన వాళ్ళు మీరు తెచ్చి పెట్టాలి. చిన్నప్పుడు మిమ్మల్ని బాగా పెంచారు కదా, ఎత్తుకొని ముద్దాడి నిన్ను పెంచారు. ఏమైనా జ్వరం వస్తే ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్తే అక్కడ నేను మెడగల మీద ఎక్కించుకొని వెళ్ళేవారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళు ముసలివాడు అయిన తర్వాత అప్పుడు వాళ్ళని ఎవరు చూసుకున్నారా? మీరే పిల్లలు. వాళ్ళకి ఏది కావాలా అప్పుడు వాళ్ళ మీద అంతా చూసుకున్నారా. అందుకోసమే పిల్లల తల్లిదండ్రులకు విధులై ఉంటే తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు జాగ్రత్తగా వినాలి. నీకు మేలు కలగాలంటే, నీకు ఏదైనా మంచిగా జరగాలంటే, నీ మంచిగా చదువులో కూడా నీ మందికి వెళ్ళాలంటే నీ తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు వాడినప్పుడు నీ ఎగ్జామ్లో పాస్ అవుతావు. ఎగ్జామ్ అప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు? నాన్న అక్కడిక్కడ తిరగద్దు, ఎగ్జామ్లు ఉండాలి, ఇంట్లో కొంచెం చదువుకు అంటారు కదా. అప్పుడు మీరు అంటే చాలా ఉందిలే, ఎంత చదువుకునేసాను అనకూడదు, చదువుకుంటానమ్మా అనాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట విని చదువుకుంటే ఎగ్జామ్లో కూడా నువ్వు మంచి మార్కులతో నీ పాస్ అవుతావు. అవునా కదా? మంచి మార్కులతో పాస్ అవుతావు. లేదా తక్కువ మార్కులు వస్తా లేకుంటే ఫెయిల్ అయిపోతావు అన్నమాట. సామెతల గ్రంథం పుస్తకం ఒకసారి, పాత నిబంధనలో సామెతల గ్రంథము ప్రో అందరు తీసిరా, 1వ అధ్యాయము 8వ వచనం. పిల్లలు ప్రో ఇంగ్లీష్లో ప్రో చాప్టర్ 1 వర్సెస్ 8. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకము. చూడండి, ఇక్కడ కూడా సొలొమోను మహారాజు జ్ఞానవంతుడు. ఆయన
మంచి జ్ఞానము, భూమి మీద ఎలా బ్రతకాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలా పట్టే సామెత గ్రంథము చదివితే మనిషికి మంచి జ్ఞానం వస్తుందండి. పిల్లలకి మంచి జ్ఞానము, మనిషి తన జీవితంలో తన తప్పు దారి పోకుండా తన మంచి మార్గాన్ని నడిపించేది జ్ఞానము. ఇది సామెత గ్రంథం. ఇప్పుడు అంటాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. ఓకే ఓకే, చాలా టైం అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి దేవ, మీ శ్రేష్టమైన మనకి వందనాయన. అవున తండ్రి, చిన్న పిల్లలు తండ్రి మీ సన్నిధానికి చేరువచ్చారు నాయన. నీ పిల్లలకు విలువైన మాటలు తండ్రి, తల్లిదండ్రుల మాటలు వింటే వాళ్ళ జీవితంలో ఎలా వెతుకుతారని మీ మాటల ద్వారా కొన్ని మాట చెప్పాను. నేను వాక్యం తండ్రి నీ పిల్లలు తోచి వేయకుండా తండ్రి, చిన్న పిల్లలు వాళ్ళ హృదయంలో భద్రపరచుకొని తండ్రి, వాళ్ళ భూమి మీద తండ్రి దీర్ఘాయుషులతో బ్రతకాలని అంటే తల్లిదండ్రులకు సంబంధించిన మంచి జ్ఞానాన్ని నేను ఆలోచించమని ప్రార్థన చేస్తున్నాడు. వీడి కుటుంబ కన్న తండ్రి. ఆమేన్.